నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, నందిగామ సురేష్ ని పరామర్శించినటువంటి జగన్ అనే అంశం చాలా చాలా వైరల్ గా మారుతోంది. రకరకాల దానికి సంబంధించి అలా ఎలా కలుస్తారు, తనని కలవటం ఏమిటి, లేకపోతే ఇట్లా చాలా మాటలు అయితే బయట వినిపిస్తున్నాయి. అసలు ఏమిటి నేపథ్యం, ఎవరి నందిగామ సురేష్, ఆయనను పరామర్శించడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా మేడం. ఇప్పుడు ఈ నందిగం సురేష్ అనే అతను ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఉన్న వ్యక్తి. అతని వృత్తి ఏంటి అంటే అక్కడ అరటి తోటలు ఎక్కువ ఉంటాయి. అరటి తోటల్లో అరిటాకులను తీసుకొని విజయవాడ కానీ గుంటూరు కానీ హోటల్స్కి అరిటాకులు సప్లై చేసే ఉద్యోగం చేసుకునేవాడు. అంతవరకు మంచిగానే ఉన్నాడు. ఎప్పుడైతే వైసీపీ పార్టీ వచ్చిందో, వైసీపీ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా మారాడో, జగన్కి ఎప్పుడైతే అనుంగు శిష్యుడిగా మారాడో, ఇతను ఇంకా ఇతన్ని ఎలా వాడొచ్చో, మన వాడకం మామూలుగా ఉండదు అన్నట్లు వాడాడు జగన్మోహన్ రెడ్డి ఈ నందిగం సురేష్ని. ఏంటి అంటే ఆ రోజు పొలాలు ఇస్తామన్న రైతుల్ని భయభ్రాంతులను చేయటం కావచ్చు, మీరు పొలాలు ఇవ్వద్దు అని చెప్పటం కావచ్చు, అలాగే తనే వాళ్ళ గడ్డివాములు తగలబెట్టి తెలుగుదేశం వాళ్ళు తగలబెట్టారు అని చెప్పి వ్యాఖ్యానాలు చేయటము. అంటే ఎందుకంటే తెలుగుదేశం మీద, చంద్రబాబు నాయుడు మీద కోపం వస్తే ఆ రైతులు వాళ్ళకి పొలాలు ఇవ్వకుండా ఉంటారని. అలాగే ఇతని మనస్తత్వం మామూలుగా ఒక ఊరు సర్పంచ్గా కూడా గెలవలేని సామర్థ్యం అతనిది. కానీ అతనికి ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చి ఇతను ఏం చెప్తే అది చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తాడు. ఏ పనైనా మీ ఆదేశాలే నాకు శిరోధార్యం అన్నట్లుగా, మీరు శాసించండి నేను పాటిస్తాను అన్నట్లుగా ఉంటుంది అతని వ్యవహార శైలి. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తే స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడే వాళ్ళే కదా అందరూ. అందులో తప్పులు ఉన్నాయా, ఒప్పులు ఉన్నాయా, బ్యాచ్ మొత్తం అదే. ఆ బ్యాచ్లో ఇతను ఒక ఆక్రౌడీ టైప్ అనమాట. అయితే మనిషి కూడా చూడడానికి అలానే ఉంటాడు, చేసే పనులన్నీ కూడా అలాగే. అతని ఆహార్యానికి తగ్గట్లే అతని పళ్ళు కూడా ఉంటాయి. అయితే ఇతను ఎంపీగా గెలిచాడు. ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఏమన్నా మాట్లాడావా బాబు అంటే ఏమీ మాట్లాడలేదు. నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నట్లు కూర్చుని ఉండేవాడు. పైగా మాట్లాడలేడు, అసలు నాలెడ్జ్ లేదు. అయితే అతను దేని పనికొస్తాడు అంటే, కొంతమంది ముగ్గురే తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో అప్పుడు. వీళ్ళు 22 మంది ఉన్నారు వీళ్ళు. అయితే ఆ ముగ్గురు ఎంపీలు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అయితే ఆ మాట్లాడుతున్న సందర్భంలో అమరావతి గురించి మాట్లాడుతుండేవాళ్ళు. రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది అని చెప్పి వీళ్ళు 3 రాజధానులు అని చెప్పినప్పుడు వాళ్ళు లబోదిబోమని చెప్పి మొత్తుకునేవాళ్ళు. వాళ్ళని మాట్లాడనివద్దు అని వాళ్ళని వెనక్కలాగటం, వాళ్ళని బూతులు తిట్టడం, ఇలాంటి పనులన్నీ చేయడం అనమాట. హ్యూమిలియేట్ చేయటం. అంటే ఏదైనా విధ్వంసకరమైన చర్యలకే మనం పాల్పడతాము అనేదే అతని ధోరణి. పైగా అతను ఏం చేశాడు అంటే, ఎవరైతే తెలుగుదేశం పార్టీలో పట్టాభి అనే అతన్ని ఇంటి మీదకి వెళ్ళి అరెస్టు చేయాలని పోలీసులు ముట్టడించి అతని గృహ నిర్బంధం చేసి అతని భార్యని పిల్లల్ని భయభ్రాంతుల్ని చేసి పోలీసులు నానా హంగామా చేసిన సందర్భంలో అతను కోపంతో, బాధతోటి, ఉక్రోషంతో, అంటే అరెస్ట్ చేస్తామని వస్తారు, నా అరెస్ట్ చేసే పేపర్ ఉంటుంది కదా, వారెంట్ ఉంటుంది. వారెంట్ ఏది అంటే లేదంటారు. ఇలా లేకుండా ఎట్లా, అదే కదా ఆయన అలా అని అతన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి ఒకసారి కొట్టారు బాగా. రఘురామకృష్ణరాజుని ఎట్లయితే కొట్టారో అట్లా కొట్టారు. అయితే అతను ఒక సందర్భంలో ప్రెస్ మీట్లో ఇవన్నీ జరిగిన తర్వాత అతను ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశాడు పట్టాభి. యూజ్ చేసినప్పుడు మీరు చేయవలసింది ఏంటి, దానిపైన మీరు కోర్టుకు వెళ్ళండి, పరువు నష్టం దావా ఇవ్వండి, ఏమైనా మీరు చేసుకునే హక్కు మీకుంది. కానీ మీరు చేసింది ఏంటి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి దొమ్మికి వెళ్ళారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి 400 మంది కలిసి వెళ్ళి ఆ పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేసి నానా గందరగోళం చేశారు. గందరగోళం చేస్తే వాళ్ళు కేసు పెట్టమని చెప్పి అడిగారు.
అడిగితే ఏదో తూతూ మంత్రంగా 41 సిఆర్పిసి ఇచ్చి, ఎందుకు ఇచ్చాను నేను అంటే అది 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులే కాబట్టి వాళ్ళకి 41 సిఆర్పిసి ఇచ్చాను, వాళ్ళని అందుకే అరెస్ట్ చేయలేదు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. అయితే ఇవన్నీ చేసినందుకు గాను అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. నందిగం సురేష్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దానికి ఈయనకి చాలా బాధ అనిపించి, అసలు ఇలా ఒక్కొక్క కేసులో నా దగ్గర ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతే ఉన్న కార్యకర్తల్లో ఒక స్థైర్యం దెబ్బతిని వాళ్ళందరూ ఎటోళ్ళు అటు చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు వెళ్ళిపోతే నా పార్టీ ఎట్లా అని చెప్పి ఆయన ఇంకా మేల్కొని ఇప్పుడు నేను జైలుకి వెళ్ళి అతన్ని పరామర్శిస్తేనే మిగతా వాళ్ళందరిలో ఒక ధైర్యం వస్తుంది అని ఆలోచించి జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళి అతన్ని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పేది ఏంటంటే, ఏముందండి, ఏం చేశారండి, 4 వెళ్ళారు, ఏదో కొద్ది గొప్ప రాళ్ళు వేశారు, దానికి ఇంత ఇదా అని మాట్లాడతాడు. అది ఎలా ఉందంటే, సౌమ్యుడు, మంచివాడు, ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే అని పరిచయం చేశాడు కదా మొన్న ఎలక్షన్స్లో, అట్లుంది ఇది. ఈ విధంగా అతను నందిగం సురేష్ గురించి మాట్లాడుతూ అతని పైన కేసు పెట్టడాన్ని అతను ఖండిస్తూ, పైగా ఈ వరదకి మొత్తానికి 46 మంది వ్యక్తులు చనిపోయారు, ఈ 46 మంది వ్యక్తులు చనిపోవటానికి చంద్రబాబు నాయుడే కారణం, దాని గురించి తప్పించుకోవటానికి ప్రజల్ని తప్పుదో పట్టించడానికి లేదంటే ప్రజల దృష్టి మరల్చడానికి ఈ కేసుని ఇప్పుడు తీసుకొచ్చాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ వరదల మొత్తానికి చంద్రబాబు నాయుడే కారణం, అక్కడ లాకులు బాగలేదన్నాడు, ఇప్పుడు గేట్ల దగ్గర నుంచి లాకుల దగ్గరికి వచ్చాడు, ఆ లాకులు బాగాలేదన్నాడు, అవి పనిచేయలేదన్నాడు. మరి 3 నెలల నుంచి ఏం చేస్తున్నాడు? అవన్నీ చేయొచ్చు కదా. అంటే నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావరా అని అడుగుతుంటే నువ్వు 3 ఏళ్ళు ఏం చేసావని అడుగుతున్నాడు. 3 నెలలు 3 నెలలు ఏం చేసావని అడుగుతున్నాడు. ఈ విధంగా అతని ఎవరు ఊహిస్తారు అసలు ఫ్లడ్స్ వస్తాయని? ఎవరు ఊహించరు కదా. కాదండి, అందరూ అంటుంది ఏంటంటే ఇన్ని రోజుల నుంచి ఏం మాట్లాడారంటే, ఇప్పుడు అక్కడ ఏవైతే లాకులు ఉన్నాయో వాటికి గ్రీజు పూసుకోవాలి, మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఆ మెయింటెనెన్స్ చేయనందువల్ల వాటిని పైకి కిందకి జరపాలి అంటే జాప్యం జరిగి కూడా ఇబ్బంది పడ్డారు అని చెప్పి వార్తలు. అలాగే మరి మొన్న అన్నమయ్య ప్రాజెక్టు దగ్గర గేట్లు కొట్టుకుపోయి 45 మంది చనిపోయారు. మరి అది దానికి నువ్వు బాధ్యత వహించి ఆ రోజు అసలు నువ్వు రిజైన్ చేయాల్సింది కదా. 45 మంది చనిపోయినప్పుడు సేమ్ కౌంట్, సేమ్ కదా. అంటే నీకు ఒక రూలు, రెండో వాళ్ళకి ఒక రూలు. దీన్ని అంటారు ఆత్మస్తుతి పరనింద అని చెప్పి. అందుకని ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు కూడా నేను బయటకు వచ్చి మాట్లాడకపోతే ఒక్కొక్కళ్ళ మీద కేసులు అవుతున్నాయి. ఇప్పుడు ఆ బోట్లు కేసు ఒకటి వచ్చింది, కృష్ణానదిలో బోట్లు వదిలిన కేసు ఒకటి. ఆ బోట్లు కూడా నందిగం సురేషి అని అంట. అయితే దాని మీద కూడా ఏం మాట్లాడతాడు అంటే, అందులో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు అంటాడు. తెలుగుదేశం వాళ్ళకి నందిగం సురేష్ ఎందుకు ఇస్తాడు బోట్లు? ఇప్పుడు అతను మాట్లాడాడు, అసలు ఏం లేదు, గేట్లు ఎత్తేసారు అని ఏదైతే ఫ్లడ్స్ గురించి మాట్లాడాడు, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని ఎలా అన్నాడో అంత అలవోకగా మాట్లాడేస్తాడు అనమాట. ఇది నేను మాట్లాడేది తప్పు, నేను పకడ్బందీగా మాట్లాడలేకపోతున్నాను, దీన్ని ఎవరైనా ఖండించవచ్చు, నేను రేపొద్దున సమాధానం చెప్పాల్సి వస్తానేమోననే ఉద్దేశం లేకోకుండా అసలు ఏదంటే అది మాట్లాడేయటము, అబాస్పాలైపోవటం జగన్మోహన్ రెడ్డికి చాలా అలవాటుగా మారిపోయిందనమాట. ఏదన్నా ఒక సరైన మాట మాట్లాడాడంటే అలవాట్లో పొరపాటుగా మాట్లాడాడు అనుకోవచ్చు, కానీ వేరే ఏమీ లేదు. అందుకని ప్రతిసారి అతని అనుభవరాహిత్యం కనిపిస్తుంది. అలాగే ఆ వ్యవహార శైలి అందితే జుట్టు అందకపోతే కాళ్ళులాగా కనిపిస్తుంది. అందుకని అతను ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. రాజకీయాల్లో ఎలా ఉండాలంటే పూర్తి సమాచారం ఉండాలి, నన్ను రక్షించుకోవడమే కార్యక్రమంగా ఉండకూడదు, అవసరమైతే దోషిగా నిలబడడానికి సిద్ధపడాలి, పొరపాటు జరిగితే పొరపాటు ఎందుకు జరిగిందో ప్రజలకు వివరించగలిగి ఉండాలి, తప్పు ఒప్పుకోగలగాలి, నేర్చుకోగలగాలి, రోజు ఇంప్రూవ్ చేసుకోగలగాలి. అంతేగాని ఇలా కాకుండా అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేనే ఉంటా, నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుంటే గనక ఇలా జరిగేది కాదు.
పైగా అసలు నందిగం సురేష్ చేసిన పనికి 400 మంది వెళ్ళి ఆఫీస్ మీదకి వెళ్ళి దొమ్మి చేసిన దానికి, ఇతని నాయకత్వంలో జరిగిన దానికి, ఇతను జోగి రమేష్ అట్లా ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళినందుకు గాను నువ్వు ఆ రోజు ఖండించలేకపోవచ్చు. సరే అయింది ఏదో అయిపోయింది. ఈరోజు అతన్ని వెళ్ళి పరామర్శించటము అంటే చాలా సిగ్గుచేటైన విషయం. అవును అతను చేసింది తప్పు కాబట్టి జైలుకి వెళ్ళాడు, చట్టపరంగా అతను శిక్షించే అవకాశం చట్టంలో ఉంటే శిక్షించబడతాడు అని ఒక అది ఒక హుందాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నట్లయితే గనక బ్రహ్మాండంగా ఉండేది. అసలు మొన్న చూడండి సింపుల్ గా ఆదిమూలం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటే చంద్రబాబు నాయుడు వెంటనే సస్పెండ్ చేసేసాడు. ఎగ్జాక్ట్లీ అట్లా ఉండాలి రాజకీయాలంటే. ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే నిజంగా అది చాలా అతిశయక్తి అవుతుంది వారి నుంచి. ఎందుకంటే ఒక పక్క వరదల్లో బురదల్లో కొట్టుకుపోయి అసలు చిక్కుకుని ఉన్నారు జనాలు, విధ్వంసాలను ఎలా క్రియేట్ చేయాలా మన మాటలతో అని మాట్లాడటం ఎంత హేయమైన పద్ధతి ఇది. మార్పు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయటం మినహాయిస్తే అటువంటి మార్పు రావట్లేదు. సరేలేండి, పర్యవసానాలు ఎప్పటికైనా అనుభవించాల్సి ఉంటుంది. పొరపాటు చేస్తే పర్యవసానాన్ని అనుభవించి తీరవలసిందే. పైగా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక ఉడుకుమొత్తనం వచ్చేసింది. ఇప్పుడు ఈ వరద బాధితులను ఆదుకునే విషయంలో కావచ్చు, అతను 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు చేస్తున్న పని విధానం కావచ్చు, టెక్నికల్గా చేస్తున్న విధానాలు కావచ్చు, ప్రజల్ని చాలామందిని మమేకం చేసే విషయంలో కావచ్చు, వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అతని దక్షత పట్ల ప్రజలు మాట్లాడుకోవటాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే వాళ్ళు ఈ విధంగా ఆల్రెడీ బురద ఉంది, ఆ బురదని మళ్ళీ చెల్లడానికి ప్రయత్నిస్తున్నారు.